కర్నూలు జిల్లాకు చెందిన కేడీజే బాబుకు పుడమిరత్న విశిష్ట సేవ పురస్కారం అందుకున్న వివిధ రంగాలలో సేవలు అందించినందుకు గాను ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి చేతుల మీదుగా పుడమిరత్న విశిష్ట సేవ పురస్కారాన్ని అందుకున్నారు. నల్గొండలో జరిగిన పుడమి సాహితీ 5వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి ఆదివారం పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమంలో పుడమి సాహిత్య వేదిక సభ్యులు పాల్గొన్నారు. కాగా పుడమిరత్న పురస్కారాన్ని అందుకోవడం చాలా సంతోషకరంగా ఉందని ప్రముఖ మెజిషియన్ కేడీజే బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీపతి మాట్లాడుతూ పుడమి సాహితీ సేవలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. సాహిత్య వేదిక జాతీయ అధ్యక్షుడు చిలుమూరి బాలరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పుడమి పుర సాహితీ వేదిక 5వ వార్షికోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ 5 సంవత్సరాలుగా 200 మందికి పురస్కారాలు అందించడం గొప్ప విషయమని, తెలుగు సాహిత్యాన్ని ఎప్పుడు మర్చిపోలేమన్నారు. తెలుగు భాషను భారతీయంలోనే రెండో జాతీయ భాషగా గుర్తించాలన్నారు. ఈ భూమిలోకి ఏతంచి 65 సంవత్సరాలు అయిపోయింది. 80 నుంచి 1997 వరకు ఇండియన్ ఆర్మీలో వర్క్ చేశాను. 17 ఇయర్స్ ఇండియన్ ఆర్మీలో వర్క్ చేశాను. తర్వాత 98 ఇయర్స్ ఫస్ట్ సెకండ్ ఓపెన్ కాంపిటీషన్. తర్వాత 23 ఇయర్స్ 98 నుంచి 2019 వరకు 23 ఇయర్స్ యాజ్ టీచర్ వర్క్ చేశాను అన్నమాట. నేను లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మోటివేషన్ స్పీకర్ వర్క్ చేస్తున్నాను. ఆ మోటివేషన్ కూడా మీకు మ్యాజిక్ ఐటమ్స్ తో ఉంటుంది అన్నమాట. స్కూల్కు వస్తారు వెళ్తారు, వాళ్ళు ఇలా ఉంటారు. జస్ట్ స్కూల్కి వచ్చి వెళ్ళేవాడు, స్కూల్ కానీ కాలేజ్ వచ్చి వెళ్ళేవాడు ఇలా ఉంటారు. నేను క్లాసెస్ శ్రద్ధగా వినేవాడు. క్లాసెస్ శ్రద్ధగా వింటే కూడా 50% సబ్జెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఎగ్జామ్లో క్లాసెస్ శ్రద్ధగా వింటే కూడా, చదవకపోయినా కూడా ఎగ్జామ్ రోజు చదివితే కూడా పాస్ కావచ్చు అనమాట. క్లాసెస్ శ్రద్ధగా వింటే 50% సబ్జెక్ట్ వచ్చేస్తుంది అనమాట. క్లాసెస్ శ్రద్ధగా వినేవాడు దే ఆర్ లైక్ దిస్, ఇలా ఉంటారు. దే కెన్ అచీవ్ సంథింగ్. వాళ్ళు ఎంతో కొంత పట్టించుకుంటారు అనమాట, ఎంతో కొంత పట్టించుకుంటారు. కాకపోతే ఎవరికైతే లక్ష్యం ఉంటుందో, లక్ష్యం ఉన్న వాళ్ళు దాని తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ లక్ష్యం కోసం వాళ్ళు అడుగులు వేస్తారు. అంటే వెళ్ళిన తర్వాత చదువుకుంటారు. ఏ లక్ష్యం లేకపోతే ఇలాగనే ఉంటారు. ఒక తాడు మనం పట్టుకున్నామంటే సెంటర్లో పట్టుకుంటే 2 ends వర్క్ అనమాట. స్టూడెంట్స్ కూడా ఇలాగే ఉంటారు. కానీ వాళ్ళకి ఒక లక్ష్యం అనేది ఉంటే వాళ్ళు డిఫరెంట్గా కనిపిస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, యాటిట్యూడ్, హెల్పింగ్ నేచర్, స్టడీస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. దే ఆర్ లైక్ దిస్ అనమాట. ఇలా ఉంటారన్నమాట వాళ్ళు. దెన్ ఎవరైతే వాళ్ళ గోల్ కోసం వాళ్ళు వర్క్ చేస్తారో దే లుక్ లైక్ వెరీ డిఫరెంట్ అనమాట. 90 degrees కూడా వాళ్ళు ఉండొచ్చు అనమాట. అమేజింగ్ అనమాట. ఎలా ఈ రోప్ ఒక స్టూడెంట్ అనుకుంటే ఇలా ఉండాలనుకుంటే వాళ్ళు ఇలానే ఉండొచ్చు. లేదు మేము డిఫరెంట్గా ఉండాలి, ఏదైనా సాధించాలనుకుంటే ఇలా ఉండొచ్చు. సాధించడమే కాదు, నేను ప్రపంచంలో గుర్తు తెలియజేయాలనుకుంటే కూడా వాళ్ళు ఇలా ఉండొచ్చు అనమాట. లైక్ సైంటిస్ట్ చేసింది ప్రపంచ